హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చికెన్ గ్రేవీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో నేను ఇక్కడ చికెన్ గ్రేవీని రాగి ముద్దలోకి ప్రిపేర్ చేశాను. రెండిటి కాంబినేషన్ అదిరిపోద్ది కదా. ఆల్రెడీ రాగి ముద్ద వీడియో అప్లోడ్ చేశానండి. ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో చెక్ చేయండి. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని చికెన్లో సాల్ట్ అలానే పసుపు యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ సమ్మర్కి చికెన్ అనేది నీచు వాసన వస్తుంది కాబట్టి అట్లీస్ట్ 4 టైమ్స్ అన్న వాష్ చేసుకోండి. మనకి కర్రీ ఎంత టేస్ట్ ఉన్నా కానీ నీచు వాసన వస్తే మనం ఆ టేస్ట్ని ఆస్వాదించలేమన్నమాట. సో ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. దీనిలో హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా స్మూత్గా కుక్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు హీట్ అయిపోయింది కదా ఆయిల్, ఇందులో మనం చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాము. చికెన్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఈవెన్గా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం పోయి ఆయిల్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చికెన్ని బాగా కుక్ అవనివ్వాలి. సో చూసారా ఆ చికెన్లో ఉన్న వాటర్ ఎలా వచ్చిందో, ఆ వాటర్తోనే 90% చికెన్ అనేది కుక్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు వాటర్ అంతా అయిపోయి చికెన్లో ఆయిల్ వచ్చేసింది కదా. ఈ టైంలో మనం ఒక స్పెషల్ మసాలా యాడ్ చేస్తాం. అలా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న చెక్క, ఒక 4 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చికెన్లో ఆయిల్ వచ్చింది కదా, ఆ టైంలో మనం మిక్స్ చేసుకున్న ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ మసాలాని యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలుపుకొని దాంట్లో మనం ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ యాడ్ చేసిన వెంటనే అసలు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే, అది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. తర్వాత ఆనియన్స్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసి అది కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అందులో కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేశాను. కారం మీ స్పైస్ లెవెల్కి బట్టి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు కారం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే అసలు కంప్లీట్ అయిపోయినట్లే. మీకు ఫ్రైగా తినాలి అనుకుంటే అలా తినండి. కానీ మనం ఇక్కడ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కుక్ అవనివ్వాలి. ఫైనల్గా పుదీనా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ. టేస్ట్ చాలా బాగుంది.